నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయన్ని అడిగి అసలు రాజకీయాల్లోని రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రజలతో ఉండాలి? అసలు ప్రజలు రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నమ్మాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అలవగాని హామీలు ఎక్కువగా ఇచ్చి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బట్ అయినా సరే ఆ మాటలకి నమ్మి ఓట్లేసి మళ్ళీ ప్రజలే మోసపోతున్నారు. రైట్, ఇదే అంశం మీద ఒకసారి అయితే ఆయనతో మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. సార్, నేను ఆల్రెడీ మీకు ఇంట్రో అర్థమయ్యే ఉంటుంది, మీరు విన్నారు కూడా. రైట్, ఈ అలవిగాని హామీలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నికల ప్రచారం టైంలో చాలా అంటే చాలా హామీలు చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఆంధ్రాలో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా, అక్కడ సూపర్ 6 అని, ఇక్కడేమో 6 గ్యారెంటీలు అని, 421 హామీలు అని ఎన్నో డిక్లరేషన్స్ ఇచ్చారు. అంటే ప్రజలు ఏ విధంగా వీటిని నమ్మాలి, నమ్మకూడదు, ఇలా ఆలోచించకుండా మార్పు కావాలి అని ఓట్లేయడం ఏమనుకోవచ్చు మనం అసలు? ఎన్నికలు ఎప్పుడు కూడా భావోద్వేగాల మీద నడుస్తాయి. ప్రజల ఓటును మనం ఎలా తీసుకోవాలి అన్న దాని మీద రాజకీయ నాయకులు వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. కాబట్టి ఆ రీసెర్చ్లో ముఖ్యమైన భాగం ఏంటంటే ప్రజలు ఎవరైనా ఇది ఇస్తామంటే అట్రాక్ట్ అవుతారు. సపోజ్ ఇంట్లో ఏదైనా లేకుంటే ఇది ఇస్తాము అంటే వాళ్ళ మీద అట్రాక్ట్ అవుతారు, ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఆ విధంగా మేము వస్తే, అధికారంలోకి వస్తే మేము ఇది ఇస్తాము అన్న హామీలు వాళ్ళు ఇచ్చి ఆ విధంగా ప్రజల నుంచి ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇదంతా మోసమే అనుకోవచ్చు కదా. ఎందుకంటే ముందు ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వం దగ్గర ఖజానా ఉందో లేదో ఒకసారి మనం చూసుకొని ఆ హామీలు ఇవ్వచ్చో లేదో. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక లెక్కలు ఉంటాయి, పద్దు ఉంటాయి, ఎంత అప్పు అయింది, ఎంత అప్పు అవ్వలేదు. సో ఈ లెక్క ప్రకారం ఇప్పుడు మనం చేస్తే వీళ్ళకి ఇచ్చే హామీలు మనం నెరవేర్చగలుగుతామా లేదా అండ్ ఒక డెడ్ లైన్ పెడతారు, 100 రోజుల్లోనే మేము హామీలు పూర్తి చేస్తాము గ్యారెంటీలు అని. అది అవ్వకపోయేసరికి ఖజానా లేదు అని ఒక మాట చెప్తారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ముఖ్య ధ్యేయం అంటే వచ్చి కుర్చీలో కూర్చోవాలి. అలాగే అది దానికోసం ఏదైనా చేయొచ్చు. ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ షుడ్ బి డన్. ఫైనల్గా నేను పవర్లో వచ్చి కుర్చీలో కూర్చోవాలి, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసుకుంటాను. ఎందుకంటే వచ్చే ఎన్నికలు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు. కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ ఉంది, అంటే అక్కడ సరిగ్గా పనిచేయకుంటే మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచేయచ్చు. కానీ ఆ సిస్టమ్ లేదు. కాబట్టి 5 సంవత్సరాలు మనకు దొరుకుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని ఎంతవరకు మనం చేయగలమన్నది కొన్ని పార్టీలు ఆలోచిస్తాయి. కొన్ని చేయలేకుంటే కొన్ని చేయలేకపోతున్నామని చెబుతున్నారు. దాంతో విమర్శలు, ఎదుటి వాళ్ళు ఈ విధంగా వచ్చాము అన్నది. అంటే హామీలు ఇచ్చి అది నెరవేర్చకుండా ఉండడం అంటే అది ఖచ్చితంగా చీటింగ్ చేసినట్టు. అందుకనే మేమేమన్నామంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చే హామీలను ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసివ్వండి. ఇవి చేయకుంటే మా మీద క్రిమినల్ కేసెస్ పెట్టండి, సివిల్ కేసెస్లో కాంపెన్సేషన్ అడగండి, మమ్మల్ని మోసం చేశారు. అలా ఎవరు చేయలేదు, మేము ఒకటే చేసాం, మా పార్టీ ఒకటే. మేము మేనిఫెస్టోలో రాసిచ్చాం. మొత్తం మా మేనిఫెస్టోలో 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చారు ప్రతి క్యాండిడేట్ కూడా, మేము వస్తే ఇది చేస్తామని. అంటే ఏమంటే ప్రజలకు భరోసా కల్పించాలి. తర్వాత ఏంటంటే ప్రజలు కూడా పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. ఈసారి ఈ పార్టీ రావాలి అధికారంలో. క్యాండిడేట్లు ఇంపార్టెంట్ కాదు, ఎవరు నిలబెట్టినా కూడా గెలిపించేస్తారు. ప్రజలు క్యాండిడేట్లను చూసి ఓట్లు వేసే సమయానికి మనం తీసుకురావాలి ఆ విధంగా. అంటే ఏ వ్యక్తి మంచివాడు, ఇది చేస్తాడన్న భరోసా ఉంటుందన్న వ్యక్తులను ఎన్నుకునే విధంగా మనం తీసుకురావాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఎన్నికల పర్సెంటేజ్ చూసుకుంటే 60-65% మ్యాక్సిమం. అందులో నేను కనుక 50% నేను తెచ్చుకోగలిగితే నేను పవర్లోకి వచ్చేస్తాను. కాబట్టి నేనేం చేస్తాను, నా ఓట్ బ్యాంక్ డిసైడ్ చేసుకుంటాను. ఈ వర్గాలు, ఈ ఊర్లు, ఇవి నా ఓట్ బ్యాంక్. కాబట్టి వాళ్ళ మీద నేను మొత్తం ప్రయోగిస్తాను. ఆ తర్వాత ఎన్నికల సమయంలో డబ్బులు కూడా పంచడం జరుగుతుంది. ఈ మధ్య చూస్తున్నాం కదా. మన మునుగోడు ఎలక్షన్లు చాలా మొత్తం ఫేమస్ అయిపోయాయి. సుమారుగా 740 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని వార్తలు. ఏ పార్టీ తగ్గలేదని విన్నాను. అంతే కదా, ప్రతి ఒక్కరు మేము ఎంత ఇస్తామంటే ఆ విధంగా రాజకీయాలను ఆ విధంగా మార్చేసే స్థాయికి మనం చేరుకున్నాం ఫైనల్గా. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఓటరు ఆలోచన శక్తి పెరగాలి. ఓటరు తను ఓటు వేసేటప్పుడు ఎవరిని చూసి ఎలా ఓటు వేయాలన్న దాని గురించి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఓటర్లు మన ఓటు మురిగిపోకూడదు, మన ఓటు గెలిచే క్యాండిడేట్కి మనం వేయాలి. దాంతో ఏం చేస్తారు, ఒపీనియన్ పోల్స్ అని తీసుకొస్తారు. ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ రాకముందు వాళ్ళు వేసేస్తారు ఈసారి ఈ పార్టీ వస్తుంది. దాంతో ఏమవుతుందంటే న్యూట్రల్ ఓటర్స్ అన్నవాళ్ళు, ఎందుకంటే ప్రతి పార్టీకి కొంతమంది మీరు ఏం చెప్పినా ఆ పార్టీకే వేస్తారు వాళ్ళు. సర్వేలు కూడా ఎక్కువైపోయాయి, బాగా సర్వేలు ఎక్కువయ్యాయి. అదే అంటున్నాను, ఒపీనియన్ పోల్స్లో ఈ సర్వేలు, అదే సర్వేల నుంచి ఒపీనియన్ పోల్స్, దాని నుంచి ఫైనల్గా ఈ పార్టీ వస్తుందని ఇచ్చేస్తారు. ఎలక్షన్ కమిషన్ 45 రోజుల ముందు వస్తుంది రంగంలోకి, ఆ ముందే వీళ్ళు ఇది నిర్ణయం ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్ మీద ప్రభావం పడుతుంది. దానివల్ల పార్టీలు ఆ విధంగా బెనిఫిట్ పొందుతున్నాయి.
కాబట్టి ఎలక్షన్ కమిషన్కు ముందే తెలుసు 6 నెలలలో ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలుసు. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఎటువంటి ఒపీనియన్ పోలు సర్వేలు ఉండకూడదన్నది ఒకటి తీసుకురా. మేబీ సోషల్ మీడియా ప్రొజెక్షన్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇవి ఏవి జరగకూడదు. అలా ఏవైనా జరిగితే వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తామని చెబితే ఇవన్నీ కూడా జరగవు. ఆ తర్వాత ఎలక్షన్స్లో కొన్ని పార్టీలకు డబ్బులున్న పార్టీలు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ ప్రచారం చేసుకుంటారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఆల్మోస్ట్ 6,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మరి ఆ డబ్బులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, పార్టీల దగ్గరే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలా. ఓన్లీ ఎలక్టోరల్ బాండ్స్ విధానం అన్నది తప్పని చెప్పారు, కానీ ఇంతవరకు మీరు వసూలు చేసిన అమౌంట్ని ఏం చేయాలంటే ఆ పార్టీల దగ్గరే ఉన్నాయి. అలాగే మీడియా విషయానికి వస్తే గనక ఒక వర్గానికే చెందిన మీడియాగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇటు పార్టీలకి డివైడ్ చేసేసుకొని ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా మీడియా ప్రస్తావన కానీ, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీడియా ఒకటైపోతుంది, అధికార పక్షంలో ఉన్న పార్టీ కూడా మీడియా ఒకటైపోతుంది. అంటే వీళ్ళ మీద ఈ రకంగా ఈ విధమైన మీడియా ప్రెజెంటేషన్స్ కూడా ఏ విధంగా చూడొచ్చు సార్? ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ అన్న ఒక విశిష్టమైన స్థానం ఉంది మీడియాకి. అంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ ముగ్గురి గురించి ప్రజలు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అని ప్రజలకు సమాచారం అందజేయాల్సిన వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ మీడియా సంస్థ. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు కూడా పార్టీ వైజ్గా డివైడ్ అవ్వకపోవడం మొదలుపెట్టారో మరి ఆ ఛానల్స్ని ఎవరు నమ్మట్లా. డైరెక్ట్గా చెప్తున్నారు ఈ ఛానల్ ఈ పార్టీదని. అందువల్ల ఏంటంటే మళ్ళీ సోషల్ మీడియా దగ్గరికి వస్తున్నారు. సోషల్ మీడియా ఏంటంటే దెర్ ఈజ్ నో లిమిట్. మీడియా ఛానల్స్ అంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి. మన రాష్ట్రాల్లో చూసుకుంటే 29 ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ మన దగ్గర. అదే సోషల్ మీడియా అయితే యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా వచ్చేస్తాయి. ఎవరు పడితే వాళ్ళు ఓనర్షిప్ పెట్టేసుకోవడము, చెప్పిన విషయాల్లో థంబ్నెయిల్స్ విపరీతంగా పెట్టేయడం, ఆ చెప్పిన దానికి థంబ్నెయిల్కి సంబంధమే ఉండదు. ఏంటంటే వ్యూవర్షిప్ పెరగాలి, వ్యూవర్షిప్ పెరిగితే మాకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి. కాబట్టి ఇది కూడా అక్కడ కూడా ఈ విధమైన డైల్యూషన్ అవుతుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, ఎందుకంటే అంటే దీనివల్ల మీడియాకున్న వాల్యూ కూడా ఒక విధంగా తగ్గినట్టే కనపడుతుంది. ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం అని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక పుస్తకం పెట్టింది. ఆ జర్నలిజంలో మనం ఎలా రాయాలి, ఏం చేయాలి కదా. ఆ జర్నలిజం రూల్స్ కూడా మీరు ఒకసారి చదివితే అందులో వాటికి ప్రస్తుతం అమలు చేస్తున్న దానికి చాలా తేడా ఉంది. సో వాటన్నిటిలో కూడా మార్పులు రావాలి. మరి సోషల్ మీడియాకు వస్తే ఇక ఎన్ని సంఖ్యలు ఉంటాయని, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయంటే ఓ రకరకాలుగా ఉంటాయి. సో ఆ విధంగా తర్వాత ప్రతి పొలిటికల్ పార్టీ కూడా సోషల్ మీడియా గ్రూప్ అన్న దాని మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటి మీద కామెంట్స్ వేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయారు ఇవన్నీ. కాబట్టి పార్టీలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నది వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్కి. దానికి ఇంపార్టెంట్ ఇన్ఛార్జ్ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా న్యూస్లు ప్రొజెక్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ వ్యూవర్షిప్ని అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే దీన్నంతా అటెన్షన్ ఎకానమీ అంటాం. అటెన్షన్ ఎకానమీ అంటే తక్కువ సమయంలో ఎక్కువ అటెన్షన్ ఎలా తీసుకో. అందుకని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూడండి ఈ మధ్యలో వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే తక్కువ టైంలో మనము ఈ కస్టమర్స్ చేరాలి. సో ఇదంతా అటెన్షన్ ఎకానమీ. దీని మీద చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి అటెన్షన్ ఎకానమీ. ఇది కూడా అంతే అటెన్షన్ ఎకానమీ. అందువల్ల థంబ్నెయిల్ వేరేగా పెట్టడం, దట్ ఈజ్ అటెన్షన్ ఎకానమీ. మా ఛానల్ చూడాలి. మీరు సాధారణంగా పెట్టారనుకో ఎవరు చూడరు. వాళ్ళని తిట్టారు అని క్వశ్చన్ మార్క్ పెడతాడు, వెంటనే చూసేస్తారు జనాలు. అందులో ఏమి ఉండదు ఫైనల్గా. కాబట్టి ప్రజల యొక్క సమయం కూడా చాలా వేస్ట్ అవుతుంది. ప్రజలు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవడానికి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు. కాబట్టి వీటన్నిటి తీసుకొని ప్రతి వ్యవస్థ కూడా వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నెరవేరిస్తే ఈ కయాటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కల్లోలమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటకు తీయాలి. మనిషి ఏంటంటే ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నాడంటే ఇప్పుడు మనిషి మీరు చూడండి ఎంతమందికి డయాబెటీస్, బీపీలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు సమాజం. ఎందుకంటే ఇదంతా మైండ్ మీద ఉన్న ప్రెషర్ వల్ల ఇదంతా కూడా. ఇప్పుడు ఏం చేశారంటే శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరుగుతుంది. ఇంతకుముందు ఎలాగుందంటే శారీరక శ్రమ ఎక్కువ ఉండేది, మనుషులు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, శారీరక శ్రమ ఎక్కువగా లేదు, కార్ టు కార్పెట్ లైఫ్స్, తర్వాత ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కానీ దానివల్ల ఏంటంటే ఇదంతా వచ్చేసి ఏంటంటే మానసిక సంతులనం లేకపోవడం, మానసిక శ్రమ లేకపోవడం, మానసిక శ్రమ ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే కన్ఫ్యూషన్. సో వీటన్నిటి పరిణామాల వల్ల ఏమవుతుందంటే సమాజం ఈ విధంగా ముందుకెళ్తుంది. అలాగే ఇంకొక విషయానికి వస్తే కనుక ఎంతో కొంత కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేపడతారు. ఆ చేపట్టే క్రమంలో
ఫర్ ఎగ్జాంపుల్ మూసి అనుకుందామండి ఇక్కడ తెలంగాణలో, అలాగే హైడ్రా అనుకుందాం చెరువుల్ని పరిరక్షించే క్రమంలోని, అలాగే ఇంకొన్ని ఏది ఐటీ సెక్టర్ అని చెప్పేసి అని, ఫార్మాసిటీ అని, సిమెంట్ ఫ్యాక్టరీ అని, ఇలా ఈ టైప్ ఆఫ్ కొన్ని వాటి కోసం భూసేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. అయితే ఈ భూసేకరణ చేసే క్రమంలో జనాల్ని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే జనాలు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే లైన్ తప్పి, ఇప్పుడు బేసిక్గా రాజకీయ నాయకుడు అన్నా పోలీసులన్నా ఒక లైన్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఒక బాధ్యతగా అవతలోడు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ క్రాస్ చేసేసి ఇప్పుడు బూతులు కూడా మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే ఇటు గవర్నమెంట్ చేసేది తప్పని చెప్పలేం, ఇటు ప్రజల ఆగ్రహం కూడా తప్పని చెప్పలేం. కానీ ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ క్రాస్ అయిపోయింది చూడండి. ఆ క్రాస్ అవ్వడాన్ని మనం అంత ఏ విధంగా చూడొచ్చు? అసెంబ్లీలోనే బూతులు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లైవ్ మనం చూస్తే ఎలా మాట్లాడుతున్నారో చూసాం కదా మనం. అవును. అంటే మరి ఆటోమేటిక్గా అది సమాజం మీద కూడా దాని ప్రభావం పడుతుంది. మా ఎమ్మెల్యేలే ఇంత బూతులు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో, ఇంకా ఏంటి మా అది ఒక ఎంపవర్మెంట్, మేము కూడా మాట్లాడచ్చు, ఆ విధంగా వెళ్ళిపోతాం. తర్వాత ఏంటంటే ఈ ఉద్యమాలు కూడా ఏం జరుగుతున్నాయి అన్నది కూడా చూడాల్సిన ఒక అంశం. ఉద్యమాలు అవి నిజంగా ఉద్యమాలుగా జరుగుతున్నాయా, ఏదైనా పొలిటికల్ పార్టీలు చేయిస్తున్నాయన్న కూడా మొన్న జరిగిన అనేక విషయాల గురించి మాటలు జరిగాయి మన దాంట్లో. అందువల్ల నిజంగా అక్కడ ఉన్న ప్రజలు ఆ విధమైన భావాలతో ఉన్నారా, లేకుంటే ఏవైనా పొలిటికల్ పార్టీలు వీళ్ళని రెచ్చగొడుతున్నాయన్నది కూడా చూడాల్సిన అంశం. అందువల్ల ఏంటంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కోసం భూమి కావాలి. భూమి కావాల్సినప్పుడు మేమేమంటున్నామంటే జనరల్గా లీజ్కి ఇవ్వండి, అవుట్ రైట్ సేల్ కాకుండా ట్రైపార్టీడ్ అగ్రిమెంట్. సపోజ్ ఒక కంపెనీ వాళ్ళు అక్కడ పెడతామని వచ్చారు, అందులో కంపెనీ వాళ్ళు, ప్రభుత్వము, ల్యాండ్ ఓనర్, ఈ మూడిటికి ఒక ట్రైపార్టీడ్ అగ్రిమెంట్ జరగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీలు కూడా సడన్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వాళ్ళకు కూడా భూసేకరణలోనే వాళ్ళ సగం ఇన్వెస్ట్మెంట్ పోతాం. నేను ఒక 20 కోట్లు పెడదామని వచ్చాను, నాకు 10-15 కోట్లు భూమికే పోతుంటే నేనేం చేస్తాను, దాని బదులుగా నాకు లీజుకి ఇచ్చారనుకోండి ల్యాండ్, ప్రతి నెల మీరెంతో 50 లక్షలు ఎంతో కట్టాలి ఒక 25 సంవత్సరాలకు. దానివల్ల ఏమవుతుందంటే నా ఇనీషియల్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, కాబట్టి నేను మంచి కంపెనీని పెట్టగలను, మంచి ఎక్విప్మెంట్ తీసుకురాగలను. ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో ఒక ప్రయోగం జరిగింది ఈ విధంగా. కాబట్టి ఏ భూమి కూడా అవుట్ రైట్ సేల్ ఉండదు, ఒక 20-25 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ లీజ్ తీసుకున్న కంపెనీ వాళ్ళు ఇచ్చే భరోసా ప్రభుత్వం కల్పిస్తుంది. సో ఆ విధమైన సిస్టమ్ కూడా ట్రై చేయడం జరిగింది, ఐ థింక్ రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్లో కూడా. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే ఒకవైపు అభివృద్ధి కావాలి, అభివృద్ధి తర్వాత పర్యావరణ పరిరక్షణ కావాలి, ఆ తర్వాత వచ్చేసి భూమి ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నామో వాళ్ళకు సరియైన కాంపెన్సేషన్ ఇవ్వాలి, అది సరియైన సమయంలో రావాలి. తర్వాత మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ప్రైవేట్ ల్యాండ్స్, ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నవి మీరు ఎలా కావాలంటే అలా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని అంటే ఒక పక్క నుంచి ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు భూములు ఇవ్వడానికి అని అంటారు. కానీ మాలాంటి వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలతో మాట్లాడితే ప్రజలు ఏం చెప్తారు, మేము రెడీగా లేము, మేము సంవత్సరం బట్టి ధర్నాలు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాము, కానీ మా ఆక్రమంగా గుంజుకుంటున్నారు, తీసుకుంటున్నారు, మా మీద ఇలాగ అంటే అర్ధరాత్రులు లైట్లు ఆపేసి ఆడవాళ్ళ మీద మొల్స్టేషన్ లాగా చేసి, అలాగే మగవాళ్ళని ఈడ్చుకెళ్ళిపోయి అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం కానివ్వండి, ఈ విధమైన పనులన్నీ జరుగుతున్నాయి. బట్ ప్రభుత్వం చూస్తేనేమో అక్కడ ఎలాంటిది జరగట్లేదని ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇక్కడ ప్రజలు చూస్తేనేమో ప్రజల తరపున మాట ఇది, ప్రభుత్వం తరపున మాట ఇది, ఎవరిని నమ్మచ్చు ఇక్కడ మనం? అందుకనే ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అన్నది ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ చేస్తాం కాబట్టి ఒక థర్డ్ పార్టీ, ఎవరికి రాజకీయ పక్షాలకు సంబంధం లేని ఒక చిన్న బాడీ ఉండాలి. మధ్యలో ప్రతిపక్షం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే ప్రతిపక్షమే జయించింది, ప్రతిపక్ష నేతలే మొత్తం అంతా ఉన్నారు, ప్రతిపక్షం కార్యకర్తలే అని ప్రభుత్వం అంటది. ఎవరిని నమ్మాలి అసలు ఇక్కడ? అందుకనే అంటున్నాను, ఏదైనా కూడా ఒక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అన్నది, థర్డ్ పార్టీ ఆడిటింగ్ అన్నది ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వాన్ని సమర్థించుకుంటుంది, ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏం చేసినా కూడా దాంట్లో తప్పు పడుతుంటాయి, అది సరిగా ఉన్నా కూడా దాంట్లో తప్పేనంట. కాబట్టి ఈ విధమైన ధోరణులు ఉన్నప్పుడు ప్రజలకు మీరు అన్నట్టు ఏది నిజం ఏది అబద్ధం అని తెలియాలంటే ఒక థర్డ్ పార్టీ ఆడిటింగ్ అన్నది ఉండాలి. అంటే వీటికి ఏమాత్రం సంబంధించని వ్యక్తులతో ఒక చిన్న బాడీ ఏర్పాటు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ కాంట్రాక్టే తీసుకోండి, ఆ రోడ్ కాంట్రాక్ట్కి మీరు నిర్ణయించారు, రోడ్ కాంట్రాక్ట్ మీరు ఇష్యూ చేశారు, ఇష్యూ చేయడం వరకు ప్రభుత్వం బాధ్యత, దాని ఇంప్లిమెంటేషన్ ఈ థర్డ్ పార్టీ బాధ్యత అవ్వాలి. అంటే అందులో సరిగా చేస్తున్నారా లేదా అన్నది కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి ప్రభుత్వం అక్కడి వరకు వచ్చి వాళ్ళ భూమికను పక్కకు తీసుకొని ఈ థర్డ్ పార్టీకి ఇవ్వాలి, వాళ్ళు చేస్తారు. థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రామినెంట్ పీపుల్,
ఏ విధమైన రాజకీయంగా వాళ్లకు ఈ లీనియన్స్ ఉన్న వాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేయాలన్న అభిప్రాయాలు ఉన్నవాళ్ళు. ఈ విధంగా చాలా ఎన్జిఓస్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. అటువంటి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పేసేయండి, ప్రభుత్వం విత్డ్రా, అవి చేసుకుంటారు వాళ్ళు. కానీ ఏమవ్వాలంటే మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వాలి, కాంట్రాక్ట్లో కట్ రావాలి, మళ్ళీ దాంతోపాటు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నిలబడాలి. ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఎలక్షన్లు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఇంత డబ్బులు ఉంటే తప్ప మీరు ఎలక్షన్ చేయలేనన్నది ఓపెన్గా మాట్లాడుకుంటున్న సందర్భాలు. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు? ఇలాంటి వాటి నుంచి ఎక్కడో చోట తీసి దాన్ని మళ్ళీ ఎలక్షన్లో ఉపయోగించుకో. అండ్ అలాగే 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే లా అండ్ ఆర్డర్ తప్పినట్టు ఎక్కువగా కనపడుతుంది. పక్క నుంచి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి, అత్యాచారాలు ఎక్కువైపోయాయి, అలాగే కొంతమంది మిస్సింగ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోడ్ల మీద నరికి చంపుకున్నటువంటి వైనం కూడా బాగా కనపడుతుంది. అసలు అంటే ఇరు రాష్ట్రాల వాళ్ళు ఏం చేస్తున్నట్టు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ అత్యాచారాలు, ఈ నేరాలు పెరగడం అన్నది మొత్తం ఆల్ ఇండియా ఫినామినా. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. మనిషి ఏంటంటే తన సత్సత్ వివేక బుద్ధిని కోల్పోతున్నాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదో ఒకటి జరిగిపోవాలి. ఇప్పుడు సినిమాలు చూడండి, మీరు ప్రస్తుతం ఏ సినిమా వచ్చినా కూడా ఒక హీరో సుమారుగా 30 మంది నరికేస్తాడు ఒక సీన్లో. అందరూ కత్తులు పట్టుకొని ఇలా పరిగెత్తుతుంటారు. ఇప్పుడు చూసుకుంటే అవే సీన్లు మీకు రోడ్ల మీద కూడా మీకు దర్శనం ఇస్తాయి అవన్నీ కూడా. ఎందుకంటే వీటి ప్రభావం కూడా సమాజం మీద చాలా ఉంటుంది. సో ఆ విధంగా పగలు, ప్రతీకారాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి సమాజంలో. మనిషి ఓపికగా ఆలోచించే శక్తి కూడా కోల్పోయాడు. తర్వాత వచ్చేసి దీంతో పాటు ప్రభావం డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ విపరీతంగా మనం ఇంతకుముందు ఏదో సిటీల్లో ఉండేవనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు గ్రామాలకు గంజాయి చేరిపోయింది. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాడు, గంజాయి సేవనం చేసేవాడు, వాడు ఆలోచన శక్తి కోల్పోతాడు. కాబట్టి ఒక మనిషి మృగంలాగా మారిపోతాడు. కాబట్టి ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి మన సిస్టంలో జరుగుతున్న విషయాలు కూడా చూసుకుంటే ఈ క్రైమ్ కూడా పెరిగిపోతుంది. చేసేవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే. చదువు అందరికీ ఇన్ జనరల్ అందరూ చదువుకుంటున్నారు ఇప్పుడు, కానీ ఈ క్రైమ్ చేసేవాళ్ళు కూడా చదువుతున్నారు. మరి స్కూళ్ళలో, కాలేజీలో ఏం మార్పులు వస్తున్నాయి వీళ్ళ మీద? ఆ విద్యా విధానం కేవలం గ్రేడ్లు, మార్కులు తెచ్చుకోవడంకే ఉండిపోయింది, కానీ ఆ వ్యక్తి ఏ విధంగా మార్పు చెందుతున్నాడని ఎక్కడా కూడా దాని కొలమానం లేదు మనకి. అలాగే రేపటి భవిష్యత్తు ఎవరంటే విద్యార్థులు. ఇప్పుడు అలాంటి విద్యార్థులు చాలామంది పరిస్థితులు బాగోలేక గురుకుల పాఠశాలలో కానివ్వండి, లేదా గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా చదువుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఈ రోజు చూస్తుంటే చాలా అధ్వానంగా కనపడుతుంది. అంటే వాళ్ళు తినే అన్నంలో పురుగులు రానివ్వడం కానివ్వండి, లేకపోతే చాలామంది రీసెంట్గా ఒక విలేజ్లోని దాదాపు 27 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఉన్నారు. అంటే ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదు. ఏమనుకోవచ్చు సార్? అంతే, నేను ఎప్పుడు చెప్పేది అంటే థర్డ్ పార్టీ ఆడిట్ పెట్టండి. ఒక గ్రామంలో అక్కడ ఉన్న స్కూలు, హాస్టలు, హాస్పిటల్ వీటిలన్నిటికీ ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేయండి. వాళ్ళు వెళ్ళి చూస్తారు, ప్రతి హాస్టల్లో వచ్చినాయా లేవా, ఇండెంట్ అంతా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎప్పుడైతే ప్రభుత్వాలే వెరిఫై చేసి వాళ్లే సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ఏమవుతుంది, వాళ్ళు సమర్థిస్తారు ఎప్పుడైనా కూడా. అందుకని గవర్నమెంట్ పాలసీ పెట్టండి. మధ్యాహ్న భోజన పథకం ఇది మెను, ఈరోజు ఇది ఉండాలి, అది ఉందా లేదా అని ఎన్షూర్ చేసుకునే బాధ్యత ఈ కమిటీ. ఇటు ఆంధ్ర విషయానికి వస్తే కనుక అదానీ కేసు విషయంలో బేసిక్గా జగన్ పేరు వచ్చినట్టు వినిపిస్తుంది. అలాగే 1750 కోట్లుకి సంబంధించి జగన్ పేరుని అటు అదానికి సంబంధించిన ఛార్జ్షీట్లో ఉంది అని అంటున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే నిజంగానే ఏదైనా జరుగుందంటే అంటే ఏంటంటే ప్రస్తుతం ఈ వివాదం ఏదైతే ఉందో అది యుఎస్ కోర్టులలో ఉంది. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న FBI సంస్థ, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC వాళ్ళు ఒకరు క్రిమినల్ కేసు, ఇంకొకరు సివిల్ కేసు వేశారు. అంటే ఈ సంస్థ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి డబ్బులు, లంచాలు చూపించి వాళ్ళు ఆ పవర్ సేల్ అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేయించుకున్నారు. సో ఇది ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్కి అది అందులో నేరం. కాబట్టి వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి FBI వాళ్ళు. తరువాత ఇంత ప్రాజెక్టు 12 గిగావాట్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్ మేము గెలుచుకున్నాము, కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయండి అని అమెరికన్ పౌరుల దగ్గర నుంచి బాండ్ల రూపంలో తీసుకొని మేము ఈ విధంగా లంచాలు ఇచ్చామన్న వార్తను వాళ్ళు తొక్కిపెట్టి ఈ బాండ్స్ సేకరించారు. అది కూడా తప్పు. ఇది అంటే ఫ్రాడ్. ఈ కేసుకి సంబంధించి ఆంధ్రాలో CBI దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా అమెరికన్ కోర్టులో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే బేసిక్గా కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఒక రాష్ట్రంతో కాదు, 5 రాష్ట్రాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. అందరూ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్.
ఈ 5 రాష్ట్రాలకి సుమారుగా 2200 కోట్ల దాకా ఈ విధంగా లంచాలు ఇవ్వడమో లేకుంటే ఇస్తామని చెప్పడమో జరిగింది. కాబట్టి ఇప్పుడు 5 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇదేం జరగలేదు అంటున్నారు. ఈవెన్ అదానీ కంపెనీ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో ఇదేమీ జరగలేదు, ఇదంతా అభూత కల్పన అంటున్నారు. మరి అటు సంస్థ చేసింది FBI, తర్వాత SEC వాళ్ళు 1 సంవత్సరం నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఇది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా గొడవ పెడుతున్నాయి. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయండి మీరు దీని గురించి అని. సో దాని గురించి కూడా ప్రభుత్వం ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థ, తర్వాత అక్కడున్న ఇన్వెస్టిగేటింగ్ సంస్థలకు మధ్య జరుగుతున్నది, కాబట్టి అక్కడ చూసుకుంటారన్నది ఆ ధోరణి అని పేపర్లో చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఫైనల్గా అన్నది ప్రభుత్వాలు నిర్ణయించాలి, లేకుంటే కోర్టులు నిర్ణయించాలి. ఎవరైనా కోర్టుకు వెళితే కోర్టు ఆదేశాలు ఇస్తే అప్పుడు CBI లాంటి సంస్థలు ఈ కేసు ముందు ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమవుతుందన్నది చూడాల్సిన అంశం. స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? దాన్ని ప్రైవేటీకరణ చేయాలి అని అంటున్నారు. లేదు, ప్రైవేటీకరణ జరగకూడదు అన్నది ప్రజలతో పాటు మేము కూడా పోరాడుతున్నాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోరాడుతున్నాను ఇది అవ్వకూడదని. ఇంకా 8500 మంది రైతులకి వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు అది ఇస్తామన్న భరోసాతో వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. వాళ్ళ జీవనాధారమైన భూమిని వాళ్ళు ఫ్యాక్టరీ కోసం ఇచ్చారు. ఎందుకు? మీరు అన్నట్టు ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడాడు. అందులో ఒక చిన్న భూభాగం 107 చదరపు గజల భూమి అంటే ఇల్లు కట్టుకోవడానికి, ఆ తర్వాత వచ్చేసి ఉద్యోగం. ఈ ఇల్లు ఇచ్చారు, ఇంటికి సంబంధించిన జాగా ఇచ్చారు, కానీ ఇంకా 8500 మందికి వీళ్ళు ఇంకా ఈ ఉద్యోగం ఇవ్వాల. మరి ప్రైవేటైజేషన్ చేస్తే వీళ్ళు ఏమవుతారు? అందుకనే వీళ్ళు అడుగుతున్నారు మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి. మరి ఏదో ఒకటి చేయాలిగా ప్రభుత్వం. మరి ఇటువంటి లాభాలలో అంతకు ముందున్న స్టీల్ ప్లాంట్ని వాళ్లకు గనులు కేటాయిస్తే సరిపోతుంది, లేకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపేస్తే సరిపోతుంది. ఈ 2 సింపుల్ మెషర్స్. ఇవి కూడా చేయకుండా మేము ప్రభుత్వం నిర్ణయించాం, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న కంపెనీలను మేము ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయించుకుంటామంటే కుదరదు. అందుకని ఐ థింక్ 1400 రోజులు ఏమో నడుస్తుంది ఇంకా అక్కడ ఉద్యమం. కాబట్టి దీనికి ప్రభుత్వం సొల్యూషన్ చేయాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క మనోభావాలను తీసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకోవాలి, కానీ ఇది డిక్టేటరిజం కాదు. కాకినాడ పోర్ట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే రీసెంట్గా అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్తేనే డిప్యూటీ సీఎం అయ్యండి ఆయనకి అనుమతి లేదు అని అంటున్నారు. అది బేసిక్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది? అది యాక్చువల్గా ఏంటంటే అది ఒక ప్రైవేట్ పోర్ట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్టు తీసుకున్నా, తర్వాత వచ్చేసి కాకినాడ పోర్టు తీసుకున్నా, కృష్ణపట్నం పోర్టు తీసుకున్నా, ఇవన్నీ కూడా ప్రైవేట్ పోర్ట్. అంటే ప్రైవేట్ సంస్థలు. అక్కడ అరబిందో సంస్థ తీసుకుంది, ఈ 2 అదానీ తీసుకుంది. కాబట్టి అక్కడ వ్యవహారాలన్నీ వీళ్ళు చూస్తుంటారు. కాబట్టి అక్కడ పోర్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళని చూసే అవకాశం ఉంది. కానీ అక్కడ జరుగుతున్న బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళ అనుమానం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDSలో వస్తున్న ధాన్యం ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫారిన్ కంట్రీస్కు వీళ్ళు పంపించేస్తున్నారన్నది ప్రధానమైన అక్కడ ఎలిగేషన్. అవును. కాకినాడ పోర్టే ఈ విధంగా వర్క్ అవుతుందన్నది చాలామంది చెప్తున్న విషయం. కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ చెక్ చేయడానికి వెళ్ళారు. సో చెకింగ్ చేసినప్పుడు మళ్ళీ వెళ్ళారు, ఆ షిప్ ఏదో సీజ్ చేయమని చెప్పారు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఎంక్వైరీ విధించాలని చెప్పి డిప్యూటీ సీఎం షిప్ని సీజ్ చేయమంటే ఆ అధికారం అంటే వీళ్ళు చేయమని చెప్పేసి అని అన్నారు. అంటే ఆ అధికారం వీళ్ళకి లేనట్టే కదా? అధికారం లేనట్టే. ఎందుకంటే అధికారంగా ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇన్ఛార్జో వాళ్ళ దీని గురించి చేయగలిగారు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యవస్థలు, ఎందుకంటే టెరిటోరియల్ వాటర్స్ అని ఉంటాయి, ఆ నీళ్లలో ఎవరి అధికారం ఉంటుందన్నది కూడా మనం గమనించుకోగలం. అంటే బియ్యం దగ్గర నుంచి ఇటు వెపన్స్ వరకు వెళ్ళిపోయింది గొడవ. అది వెళ్ళిపోయింది. RDX అంటున్నారు, రేపు పొద్దు నుంచి రవాణా చేస్తే. ఇప్పుడు ముంద్రా పోర్ట్ తీసుకుంటే మీరు గుజరాత్లో 3300 కిలోల ఐ థింక్ డ్రగ్స్ పట్టుకున్నారు అప్పుడు. మరి విశాఖపట్నం పోర్టు తీసుకుంటే అందులో 25 టన్నుల ఆ ఈస్ట్ రూపంలో వచ్చిన డ్రగ్స్ ఉన్నాయి. మరి ఆ కేసులు ఏమవుతున్నాయి? మరి పోర్టులన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగా వెళుతున్నాం మనం. పోర్టులన్నీ ప్రైవేటీకరణ దిశగా వెళుతున్నాం. మరి ఈ విధంగా జరుగుతుంటే ఫైనల్గా వాటి మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కదా. కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ మరి ఇవన్నీ కూడా ఈ ట్రక్స్ అన్నీ ఎలా వస్తున్నాయి అక్కడికి? చెక్ పోస్టులు దాటుకొని ఈ ట్రక్స్ ఎలా వస్తున్నాయి అక్కడికి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్న ఇది ఏదైతే ఉందో అది ఎలా రాగలుగుతోంది ఇక్కడికి? ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. ఈ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? సో వీటన్నిటి గురించి ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీస్ జరగాలి. సో ఏ సంస్థలైనా కూడా ఫైనల్గా దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. ఆ విధమైన ఇన్వెస్టిగేషన్లు జరగాలి.
చూద్దాం. నిన్ననే మినిస్టర్ గారు కూడా మాట్లాడినట్టున్నారు, నాదెండ్ల మనోహర్ గారు. దీంట్లో సవిస్తరంగా మేము ఎంక్వైరీ చేస్తామన్నది కూడా చెప్పారు వాళ్ళు. చూద్దాం ఎలా తీసుకుంటారని. ఓకే, రైట్ సార్. అంటే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీ చూస్తే ఎన్డీఏ కుటుంబంలో ఒక ప్రధాన పార్టీగా వ్యవహరిస్తుంది. సో అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు అసలు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఆ పార్టీలో ఉండుంటే మీకు ఈ రోజు ఒక మంచి పొజిషన్ వచ్చేదేమో. అలా ఎప్పుడు నేను ఏదో వచ్చి ఉండేది అలా ఆలోచించను నేను ఎప్పుడు కూడా. నిర్ణయం తీసుకున్నాం, నిర్ణయం చేస్తాం. అల్టిమేట్గా రాజకీయాలు ప్రక్షాళనం అవ్వాలన్న కాన్సెప్ట్తో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దాంట్లో ప్రయత్నాలు చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ పార్టీలో ఆ ప్రయత్నం చేస్తాయి. దాంట్లో మనం ఏదో ఒక ఆశించి ఎప్పుడూ రాలేదు. మనం ఒక మార్పు తీసుకొద్దామని వచ్చాం. మార్పు ఎక్కడున్నా కూడా మనం తీసుకురావచ్చు అన్న ఆలోచనలో ఉంటాను నేను. అంటే జనసేన పార్టీలో ఉంటే మార్పు తీసుకురాలేరా? అంటే మీరు అడిగింది ఏంటి, పార్టీలోంచి వచ్చేసారు కాబట్టి మీరు ఏ విధంగా అనుకున్నారు? పార్టీలో ఉన్నా పార్టీలో లేకున్నా కూడా మన మిషన్ ఏదైతే ఉందో అది కొనసాగిస్తూనే ఉంటాము. అంటే ఉండి కొనసాగించచ్చు కదా అని అంటున్నాను. నిర్ణయం తీసుకున్నాను నేను. పార్టీలో ఉండకుండా నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చినా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. రైట్. జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అదొక కన్వెన్షన్ యాక్చువల్గా. ప్రతిపక్ష హోదా రావడానికి సుమారుగా 10% మొత్తం సీట్లలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కన్వెన్షన్. ఐ థింక్ 120నో 121నో అసెంబ్లీ స్పీకర్ అప్పుడు లోక్సభలో చేసినది. అప్పటి నుంచి ఈ కంటిన్యూషన్ అవుతుంది. ఎక్సెప్ట్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు 3 బీజేపీ మెంబర్స్ ఉన్నారు. ఆ 3లో ఒకరికి ఐ థింక్ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్పీకర్. కానీ జనరల్గా కన్వెన్షన్ ఫాలో అవుతూ వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఆ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అనుకుంటారు. హైకోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. రైట్. ప్రజలు సోషల్ మీడియాని ఏ విధంగా చూడొచ్చు? సోషల్ మీడియా అంటే ఏంటంటే, ఇంతకుముందు ఒక గేమ్ ఆడుతుంటే, ఒక క్రికెట్ ప్లేయర్స్ ఆడుతుంటే మనమంతా స్టేడియంలో కూర్చొని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకులు కూడా వచ్చి ఆడుతున్నారు. ఏమవుతుంది? ప్రేక్షకులు ప్లేయర్స్ అందరు గడిపితే అక్కడ క్రికెట్ ఉండదు, అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఏంటంటే ఈ నెంబర్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా పెట్టేసి ఎవరో ఒకరిని తిట్టుకోవడం, తర్వాత పొలిటికల్ పార్టీసే అనేక ఛానల్స్. ఈరోజు లైన్ క్రాస్ అయిందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అని కూడా చెప్పొచ్చు మనం. అంటే లైన్ క్రాస్ అయింది అంటే సోషల్ మీడియా కూడా అవసరం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మీరు మాట్లాడినట్టు పార్టీల వైజ్గా డివైడ్ అయినప్పుడు ప్రజలకు ఏదో ఒక సమాచారం అందించే ఒక భూమిక కావాలి. కానీ సోషల్ మీడియా కూడా ఏ మోటివ్తో వస్తుందన్నది కూడా ఆలోచించాలి. అందుకనే నేను చెప్పాను, థంబ్నెయిల్స్ విపరీతంగా పెడతారు. ఇప్పుడు మీరు నా ఈ ప్రసంగానికి ఏం థంబ్నెయిల్ పెడతారో నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ మీరు చూడాలిగా. అంటే ఏదో అది ఇది అని పెట్టేస్తారు. దాంతో నేనే అడుగుతాను, ఇదేంటి నేనేం చెప్పలేదు కదా అంటే, కాదు వ్యూస్ చూడరు సార్ అంటారు. సో ఆ విధంగా చూసిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అల్టిమేట్గా ఏం చేయాలన్నది అందరిది కూడా ప్రజల వ్యవస్థ మారాలి, ఆలోచన విధానం మారాలి, మంచి ప్రజాస్వామ్యం ఉండాలి. ఇది కామన్ గోల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేస్తారు, అప్పుడే మార్పు వస్తుంది. కానీ వేరే అల్టీరియర్ మోటివ్స్ పెట్టుకొని మనము ఏం చేయమన్నట్టు దానివల్ల ఏమి మనం సాధించలేము. అది మనం గమనించాలి. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, సారీ ఏమనుకోవద్దు. రైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజ్యాన్ని ఏరిందనే చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాల పాలనలో అసలు ఏ విధమైన మార్పులు మీకు కనిపించాయి? అంటే నిజంగానే మార్పు కనిపిస్తుందా మీకు? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది, ఈ సంవత్సరం కాలంలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది? కంటిన్యూస్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రభుత్వం వాళ్ళు వచ్చి వాళ్ళ విధానాలు చేసుకొని ఫైనల్గా ప్రజలు ఆనందంగా ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ ప్రయారిటీస్ పెట్టుకుంటారు. గత ప్రభుత్వం చూసుకుంటే రైతు బంధు అన్నారు, తర్వాత వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత ఇలా రకరకాల ప్రాజెక్ట్స్తో వాళ్ళు వచ్చారు ముందుకు. తర్వాత మనం టీ హబ్ కావచ్చు, లేకుంటే ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, తర్వాత ఇరిగేషన్ పెంచడం, ఇలాంటివన్నీ ప్రయారిటీస్. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ ప్రయారిటీస్ కూడా చూస్తున్నాం మనం. ముఖ్యంగా రైతుల రుణమాఫీ ఒకటి, తర్వాత వచ్చేసి రైతు భరోసా అన్న పేరుతో ఐ థింక్ సంక్రాంతి అప్పుడు ఇస్తామన్నది ఒకటి చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు అన్నది ప్రవేశపెట్టారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అంటే రైతుల నుంచి ధాన్య సేకరణ, దాంట్లో 500 రూపీస్ బోనస్ కూడా ఇస్తామన్నది వాళ్ళు తెలియజేస్తున్న విధానాలు. కాబట్టి ఇలా రకరకాల దీంట్లో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. దెర్ ఈస్ నో డౌట్. ఏంటంటే ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళ స్కీమ్స్ను ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ద్వారా మూసీ ప్రక్షాళన చేస్తూ రివర్ ఫ్రంట్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడం అన్నది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. తర్వాత
ఇక్కడ ఉన్న చెరువులు ఏవైతే పోయాయో వాటన్నింటినీ కూడా పరిరక్షించడం అన్నది ఒకటి తీసుకున్నారు. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైన దీంట్లో వెళుతుంటారు. నేనదే చెప్పేది, ఏ ప్రభుత్వం వచ్చి ఏ విధానాలు చేసినా కూడా వాళ్ళు విధానాన్ని డిసైడ్ చేసి ఇంప్లిమెంటేషన్ అన్నది ఒక ఇండిపెండెంట్ బాడీకి ఇవ్వండి అని నేను అడుగుతాను. అంటే కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి ఏవైనా పొంతన కనపడుతుందా అని? ఏ పాలన ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు ప్రజల దీనికోసం చేశారు. మొదటిసారి మళ్ళీ రెండోసారి ఎన్నికయ్యారు. 10 సంవత్సరాల తర్వాత ఈసారి వారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. సో మార్పు ఏం చెప్పి వీళ్ళు వచ్చారన్న దాని మీద అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తారు అన్నది చూసి దాన్ని బట్టి మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు 5 సంవత్సరాల తర్వాత. అల్టిమేట్లీ ప్రజల చేతుల్లో ఉన్నది ప్రభుత్వాలు ఏ విధంగా మార్చాలి అన్నది. కాబట్టి ఫైనల్గా కేవలం కుర్చీలో కూర్చోవడం మాత్రమే మన ధ్యేయం అని కాకుండా మనకిచ్చిన 5 సంవత్సరాలని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడడానికి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి మెరుగు అవ్వడానికి వీటన్నిటి కూడా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పనిచేయాలన్నదే ప్రతి రాజకీయ పక్షం కూడా ఒక గోల్గా పెట్టుకుని, ఒక లక్ష్యంగా పెట్టుకుని వెళితే మార్పులు వస్తూనే ఉంటాయి, మార్పులు ముందుకు వెళుతూ ఉంటాయి. అల్టిమేట్గా అందరి గోలు ఒకటే కావాలన్నది నేను కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ నమస్తే. విలువైన Thank you. సమయాన్ని మాకు కేటాయించినందుకు.